చెల్లిస్తున్నాం. వందనమయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఎన్నో అవమానాలు, కష్టాలు నన్ను కృంగదీసిన నీ ప్రేమ నన్ను విడిచిపెట్టలేదయ్యా. నిష్కపటమైన నీ ప్రేమను నా పట్ల కనుపరిచావు. నా పక్షంగా నిలబడ్డావయ్యా. స్తోత్రం. వందనం. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. థాంక్ యూ జీసస్. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం.
చేతుల ఆకాశం వైపెత్తి ఈ 2021 నవంబర్ 2వ ఆదివారం, ఈ ఆదివారం చూడడానికి మనలో ఎవ్వరం గొప్పవాళ్ళం, నీతిమంతులం కాదు, కేవలం ఆయన కృపే. ఎంతోమంది ఘనులు, గొప్పవారు, ఉన్నత స్థానంలో ఉన్నవారు, భవిష్యత్తు కొరకు ఎన్నో ప్రణాళికలు వేసుకున్నవారు ఈ రోజును చూడలేని స్థితిలో ఉన్నారు. కానీ అయ్యా, నీ నీడలో దాచా, నీ కృపలో కాపాడాం, ఈ బ్రతుకు ఇచ్చావయ్యా. ఎలా నీ రుణాన్ని తీర్చగలను? నిన్ను పొగుడుతాను, నిన్ను కీర్తిస్తాను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను. నన్ను నేను తగ్గించుకొని, లార్డ్ ఐ బౌ డౌన్ బిఫోర్ యూ, ఐ హంబుల్ మై సెల్ఫ్ బిఫోర్ యూ టు వర్షిప్ యూ. నిన్ను ఆరాధించుట కొరకు, స్తుతించుట కొరకు నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. నీ నామాన్ని హెచ్చిస్తున్నాను, నీ నామాన్ని ఘనపరుస్తున్నానని ఒక్కసారి అందరం కలిసి హృదయపూర్వకంగా ఇంకా ఏం మన మనసులో ఉంచుకోకుండా యేసయ్యను చూస్తూ, నిదానించి ఆయన ముఖాన్ని చూస్తూ, నువ్వు ఘనుడవయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా, వందనాలు యేసయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. స్వరమెత్తి పాడతాం. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. మన హృదయంలో నుండి రీసౌండ్ ఇచ్చే కృతజ్ఞత యేసయ్య కోరుకుంటున్నాడు ఉదయకాల సమయంలో. క్యాన్ వి గివ్ ద లార్డ్ అ రీసౌండింగ్ థ్యాంక్స్ గివింగ్? ఈ స్థలము, ఈ మందిరము, ఈ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయేలా స్వరమెత్తి చెప్దామా? వందనం యేసయ్య, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఘనుడవయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు మంచివాడవయ్యా, నువ్వు మహోన్నతుడవయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఇంకొకసారి పాడదాం. వందనమయ్యా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి క్లాప్ ఆఫరింగ్ యేసయ్యకు చెల్లిద్దాం. ప్రభువా, నువ్వు ఘనుడవయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా. 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన మా స్థుతి తక్కువేనయ్యా. We cannot ever repay you for all that you have done for us, Lord. నువ్వు మా పట్ల చేసిన వాటన్నిటికీ ఏమి ఇచ్చినా నీ రుణాన్ని తీర్చలేం ప్రభా. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మేలులు, ఎన్ని దీవెనలు, ఎంత కాపుదల. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం చేసినట్లుగా వేటగాడు, అపవాది, ఉరులు, వలలు ఒట్టి మమ్మల్ని పడగొట్టాలని, మమ్మల్ని చిక్కుల్లో పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు. కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు, నీ కృపను అనుక్షణం చూపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. జీవము కలిగిన నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకు స్తోత్రాలయ్యా. నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నీ జీవముతో, నీ శక్తితో, నీ సమాధానముతో, నీ వాక్కుతో, నీ అభిషేకముతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మేము ఖాళీ పాత్రలమయ్యా, మేము ఒట్టి పాత్రలమయ్యా. లార్డ్ ఫిల్ us, మమ్మల్ని నింపండి ప్రభా. నీ జీవపు వాక్కులతో నింపండి అయ్యా. నీ వంటి నీ వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని దర్శించు ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. ఇంపైన పాత్రలుగా, పరిశుద్ధమైన పాత్రలుగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా నన్ను, మమ్మలను మీరు మలచండి.
మమ్మల్ని అందరినీ నీ కొరకు ఒక సైన్యం వలె సిద్ధపరచండి ప్రభువా. ముందుకే విశ్వాసముతో ప్రయాణం చేస్తూ ఏమాత్రం వెనుకకు తిరగకుండా, ఏమాత్రం లోకం వైపు చూడకుండా నిన్ను చూస్తూ జీవించే జీవితాలు, విశ్వాసముతో బ్రతికే జీవితాలు మాకు అనుగ్రహించండి. బలహీనులుగా ఉన్నవారిని స్వస్థపరచండి అయ్యా. నిరాశలో కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి. ఆధ్యాత్మికంగా పడిపోయిన వారిని తిరిగి స్థిరపరచండి. లైవ్లో పాల్పొందుతున్న ప్రతి కుటుంబాన్ని, నీ మందిరానికి మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీవే దర్శించమని ప్రార్థన చేస్తూ, ఫలించే కొమ్మలుగా, ప్రవహించే ఊటలుగా, ప్రజ్వలించే జ్వాలలుగా, ప్రకాశించే జ్యోతులుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ, మీ దాసుని ద్వారా నీ మెల్లనైన స్వరమును సూటిగా తేటగా మాకు వినిపింపచేసి మమ్మల్ని బలపరచమని కోరుతూ, యేసు నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి